ఎంతో ఉపయోగపడేటువంటి అందులో కాలేజీలోనే ఆయన ఈ లైబ్రరీ ఓపెన్ చేయడం చాలా మంచి ఆలోచన ఆయనకు మంచి పుస్తకాలు చేయడానికి పెట్టి ఇంకా కావాలని తెలిసిస్తున్నాడు ఆయన. కాబట్టి అన్ని విద్యలో విద్యార్థులు ఎక్కువ కాబట్టి ఈ కాలంలో అన్నిటికంటే విద్యపైనే ఎక్కువ ఇస్తున్నారు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి విద్యాభ్యాసం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ విద్యాభ్యాసం పైన ఆయన దృష్టి సాధించి మన లైబ్రరీ పెట్టి అందరూ ఉపయోగపడేందుకు చేస్తున్నారు. కాబట్టి ఆయన సేవలను పంచుకోలేదు. కాబట్టి ఈ శేఖర్ నాయకుడు ఆయన ఆలోచనలు చాలా పెద్దలు ఉన్నాయి. ఆయన ఏదో ఒకటి కొత్తది చేయాలని చేస్తున్నారు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ జనతా జూనియర్ కాలేజీలో లైబ్రరీ పెట్టి అందరికీ మోడల్గా తయారు చేయించి అందరికీ మంచిగా ఉపయోగపడేటట్టు చేయడం కూడా మంచి ఉద్దేశపడి నలంద కాలేజీలో పెట్టేసి అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఉద్దేశానికి మా ధన్యవాదాలు. ఈ కాశీనాథ్ కాలువలు ఆయన బజారా విద్యార్థుల బజారా ఆయన చేసిన సేవలు మనం ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన 1 గంట సేపు ఈ మన సేవలో వచ్చి 1 గంట సేపు స్పీచ్ ఇస్తామంటే అదే ఇంకా 1 గంట సేపు వింటామని పెట్టుకుంటే కాబట్టి ఆయన చాలా ఉపయోగంగా పడేటట్టు అందరికీ ప్రబోధించినాడు. అందుకని ఆయన అట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది పుడతారని మేము అనుకుంటున్నాము. ఈ సమావేశానికి పిలిపించి ఈ విధంగా లైబ్రరీ ఓపెన్ చేసినందుకు శ్రీనాయకుడు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటిలో మీరు ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు. మీకు చాలా విషయాలు మాట్లాడారు. మరి ఇప్పుడు నేను గౌరవనీయులు అమర్నాథ్ సార్ గారిని చెప్పాను. అనన్య ఎలైట్స్ అధినేత సార్ డాక్టర్ అమర్నాథ్ గారు సార్ అంటున్నారు. హ్యూమన్ డాక్టర్ అంటే డాక్టర్ వారు ఇంజనీర్, పిహెచ్డి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేశారు. కాబట్టి పిహెచ్డి ఉన్నారు కాబట్టి డాక్టర్. తర్వాత వారు స్వయాన ఒక ఇంజనీరు. ముందు వారి పరిచయం ఇచ్చారు. మరి వారిని కూడా ఈ వేదికను ఉద్దేశించి ఈ సామాజిక గ్రంథాలయం ఈ లైబ్రరీని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. శేఖర్ నాయక్ సార్ గారు నాకు గత సంవత్సరం నుండి పరిచయం. ఆయనకి చాలా ఉన్నత ఆశయాలు ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆశయాలు ఆలోచనల నుండి పుట్టుకొచ్చిందే ఈ లైబ్రరీ. ఆ రోజు మేము 1 సంవత్సరం క్రితం డిస్కస్ చేసాం దీని గురించి. సో మన బడుగు బలహీన వర్గాలు పేదలకు ఉపయోగపడాలి, విద్యార్థులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మొదలైన కృషి. నేను అనుకోలేదు ఈరోజు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఓపెనింగ్ ఉంది లైబ్రరీ రండి అని. సో సడన్గా అంతా ఎస్టాబ్లిష్ చేసి సో తన కార్యనిర్వహణ శక్తిని నిరూపించుకున్నారు. ఈ లైబ్రరీ అందరికీ పేద విద్యార్థులకు ఉపయోగపడాలి అని అందరూ విద్యార్థులు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ నాయక్ సార్కి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వెల్కమ్ సార్. రమేష్ సార్ వెల్కమ్ ప్లీజ్. అరే బాబు దీన్ని మరీ పంపించాల్సి వస్తుంది లైట్ తక్కువ. ఇప్పుడు మన నలంద కాలేజ్ ప్రిన్సిపల్ పెట్టేద్దాం సార్ ఒక్కడే మాట్లాడారు.
పెట్టారు నాయన మీరు వైర్తో పెట్టారు మల్లన్న కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారిని మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఈ కాలేజ్లో సుమారు 200-300 మంది విద్యార్థులు ఉంటారు. ఎంతో డిసిప్లిన్తో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉందామన్నా కూడా పైనుంచే వీక్షిస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి డిసిప్లిను తర్వాత మంచి ఈ కాలేజీలో మంచి పాస్ పర్సెంటేజ్ ఉంది. చాలా నైపుణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ కాలేజీ నిరాటంకంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎటువంటి సాంఘికమైనటువంటి సమస్యలు వాళ్లకు లేకుండా సామాజికమైనటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా వాళ్ళు చాలా చక్కగా చాలా అన్యోన్యంగా వాళ్ళు ఈ కళాశాలను బయట నుంచి చూడడానికి ఏమి కనపడదు. కానీ ఇందులో 300 మంది విద్యార్థులు అమ్మాయిలు ప్లస్ అబ్బాయిలు కూడా కో ఎడ్యుకేషన్ సెక్షన్ డేటా ఉంది. ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. మరి ఎంతో ఓర్పుతో నేర్పుతో వారు ఈ కళాశాల నిర్వహిస్తూ మాకు నైబర్హుడ్లో చాలా సహకారాలు వారు కూడా అందిస్తూ ఉంటారు. మేము కూడా వారికి ఇరుగు పొరుగులో వారు మాకు ఉన్నందుకు గర్వకారణంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని వారిని కూడా ఒక అతిథిగా పిలిపించి మనమందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక రిలేషన్ని మనం ఎక్స్టెండ్ చేస్తూ సమాజానికి మనమందరం ఒక మంచి పిలుపు ఇవ్వాలని కోరుకుంటూ వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సార్. దయచేసి అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం హృదయపూర్వకంగా చాలా ఆనందంగా ఉంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న అందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, మా చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది, నేను మా స్టూడెంట్స్కి చెప్పేది. కానీ ఇప్పుడు జనరేషన్లో దాన్ని పాటించడం కష్టం అవుతుంది. ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్న ఒక మాట ఇప్పటికీ నా మనసులో ఎప్పటికీ ఉంటుంది. చిరిగిన చొక్కా అయినా తడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. కానీ ఇప్పుడు ప్రముఖ ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి లేదు. ఆయన ఉంటే ఇప్పుడు ఆ పుస్తకం ప్లేస్లో ఒక మంచి మొబైల్ ఫోన్ కొనుక్కొని చెప్పేవారేమో. కానీ ఎంతున్నా కూడా ఒక 10 గంటలు మనం పుస్తకం ముందు కదలకుండా కొంచెం చదవగలం. కానీ ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా ఏదైనా ఒక ½ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ వరకు మాత్రమే మనం దాన్ని చేయగలమండి. గూగుల్లో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా తిరిగి ఆ నాలెడ్జ్ని పుస్తక రూపంలో ఉంటే చదివి మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎన్నిసార్లు రిఫర్ చేయగలం. సో టెక్నాలజీ పెరిగింది, దాన్ని వాడుకోవాలి. కానీ ఎన్ని ఉన్నా కూడా ఎవర్ గ్రీన్ పుస్తకమేనండి. అలాంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఈ కాంపౌండ్ ఏర్పాటు చేయడం మాకు కూడా ఆనందంగా ఉంది. మా వైపు నుంచి తప్పనిసరిగా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మీకు తప్పనిసరిగా అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దగ్గర నిజంగా చదువుకొని కాలేజీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎప్పుడూ కూడా మనము ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు సార్ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో 2 బల్లలు పెద్దవి తయారు చేస్తాము. ఇంకొక 2 బల్లలు పెట్టి సుమారుగా 50 చైర్లు అరేంజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. మనకు నీళ్లు కూడా పెడతాం. బాత్రూమ్ ఉన్నది. అన్ని రకాలైనటువంటి మన సార్ని ఈ కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్ని అడిగి అన్ని రెఫరెన్స్ తెప్పించాము. ఇంకా ఏం కావాలంటే నా కర్తవ్యంగా నేను అన్ని పుస్తకాలు కూడా తెప్పించి పెడతాను. భవిష్యత్తులో ఒక మోడల్ లైబ్రరీగా తయారు చేయాలనేది మా ఉద్దేశం. సో పిల్లలకు ముఖ్యంగా ఇక్కడ కుక్కటి క్రాస్ కదిరి అవతల ఉంది మేడం. అక్కడ నుంచి ప్యాసింజర్ ట్రైన్లో వస్తారు. తర్వాత ఇక్కడ ఆదోని మంత్రాలయం, గుంతకల్లు, పత్తికొండ ఆ ఏరియా నుంచి, గుత్తి ఆ ఏరియా నుంచి కూడా పేద పిల్లలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళకి ఇక్కడ 1 గంట, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు క్లాస్ అయిన తర్వాత వాళ్ళు నీళ్లు తాగి తిప్పులు లేక ఈ చట్టం కింద రైల్వే స్టేషన్ కింద టైం వేస్ట్ చేస్తూ ఇబ్బంది పడుతుంటారు. సో వారికి నిజంగా చదువుకునే పిల్లలుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో
ముఖ్యంగా ఈరోజు చదివేటువంటి సంస్కృతి రీడింగ్ కల్చర్ పోయింది. కానీ ఈ కోచింగ్ సెంటర్ దగ్గర వచ్చే పిల్లలు ఖచ్చితంగా చదవాలి, చదివే కోసం వస్తారు కాబట్టి ఆ చదివే పిల్లల కోసం మనము వాళ్లకు వెసులుబాటుగా వాళ్ళకు మనం చదువుడుగా ఉంటామనే ఉద్దేశంతో మనం చేసిన కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన విజయసాయి ట్రస్ట్ అధినేత విజయసాయి సార్ చెప్పాను, కరోనాతో నిజమైన పోరాటం చూసుకుందాం రా అని చెప్పేసి రాత్రి బోళ్ళు సవాలు విసురుతూ సారు అన్ని సేవలు రోజు ఈ అనాథలకు కూడా స్వర్గవాసం చేసినటువంటి వాళ్ళకు తనువు సాధించినటువంటి వారికి మనం మన తల్లిదండ్రులకు చేయడానికి ఎంతో ఇబ్బంది పడతాము. మరి నాకు తెలిసి సారు రోజు మినిమం 1 నుంచి యావరేజ్గా ప్రతిరోజు ఒక భౌతిక దేహాన్ని సారు దగ్గరుండి వారి ఖర్చులు వారి స్వయాన వారి జేబులో డబ్బుతోటి వారికి అంత్యక్రియలు నిర్వహించి వాళ్ళకి కరోనా ఉన్నా ఎటువంటి రోగాలు ఉన్నా ఏమి ఉన్నా సార్ దగ్గర నుండి వారికి వాళ్ళకు పుట్టిన ఒక బిడ్డలాగా మరి ఈ పుడమి తల్లి రుణం తీర్చుకుంటున్నారు. అదేవిధంగా సాయి ట్రస్ట్ని పెట్టి మన అనంతపురం టౌన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నెన్నో సేవలు అందిస్తూ హాస్పిటల్స్లో, తర్వాత రైల్వే స్టేషన్లో, తర్వాత బస్సు ప్రయాణాలు చేసే కూడల్లో, ఆర్టీసీ బస్ స్టాండ్లో అన్నం లేనటువంటి వాళ్లకు తర్వాత వాళ్ళకందరికీ భోజనాలు అందిస్తూ, దుస్తులు అందిస్తూ, చలితో కాపాడుకోవడం దుస్తులు, మనం వేసుకుంటే బట్టలు ఇస్తూ, తర్వాత రోగులకు మన హాస్పిటల్లో 2-3 చోట్ల ప్రతిరోజు సారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కాలం కొంచెం లేట్ అవుతుంది అంటే సారు వెళ్ళి హాస్పిటల్లో భోజన ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం చేసి మళ్ళీ కార్యక్రమానికి వచ్చారు. ఆ రకంగా వారు ఎనలేని సేవలు అందిస్తూ నిజంగా వారు ధరిస్తున్నారు. మరి ఎటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడము నిజంగా నేను గర్వకారణంగా భావిస్తున్నాను సార్. సో వారిని ఈ వేదికను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం రైట్ సార్. పెద్దలు ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ నమస్కారం. సార్ చెప్పు చాలా విషయాలు చెప్పాడు. ఈ కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమం భద్రత చేస్తున్నాడు. నేను చేయడానికి మాత్రం చిన్న పని గురించి మాత్రం, అంతేగాని నేను ఏదో చేస్తున్నాను మాత్రం అంటారు. ప్రతిరోజు నేను చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా భగవంతుడు మాత్రం చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వారం నుంచి మేము రోజు ఈరోజు దాదాపు ముందు చూస్తున్నాం. ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే సార్ మళ్ళా కరోనా పెరిగిపోయింది, మేము ఇంట్లో అందరూ కరోనాతో ఇబ్బంది పడుతున్నాము, మాకు మందులు తెచ్చిస్తారా, మాకు భోజనం పెడతారా, మాకేమైనా దుప్పట్లు ఇస్తారా, మాకేమైనా పండుగలు ఇచ్చేయగలరా, లేదు మా వాడు చనిపోయారు, ఎవరు రావట్లేదు, మా బంధువులు ఎవరు రావట్లేదు, దయచేసి వారికి అర్థం చేస్తారా, చేయడానికి మీరు సహకరిస్తారా అని రకరకాల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా అంతో సేవ కార్యక్రమం చేయాలి. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేటప్పుడు అంతో సేవ కార్యక్రమం చేయాలి. అందులో చాలా నాకు ఎందుకంటే బాగా ధైర్యం ఉంది, శక్తి ఉంది, ఓపిక ఉంది, స్టార్టింగ్ తిరిగి చేస్తున్నారు. మాకు ఏం అర్థం చేయలేదు. ఓకే, చేయలేకపోయినా కనీసంగా అలా చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఆర్థికంగా వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాం, డబ్బు ఉన్నవాడైనా సరే, పేదవాడైనా సరే, ఏ కులమానమైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఏ యాక్టరైనా సరే, ప్రతి ఒక్కరికి కామన్గా వస్తున్నాయి జబ్బు కరోనా. ఈ కరోనాతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. వారం 10 రోజులుగా రోజు కేసులు పెరుగుతున్నాయి. రకరకాల చర్యలు తీసుకుంటారు. లాక్డౌన్ పెట్టడానికి మళ్ళా పరిస్థితులు అనుకూలించడం లేదు. వాటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా మీ చేతనైన సహాయం చేయండి. ఈరోజు నాకు చాలా మంది ఫోన్ చేశారు పొద్దున. ఏమంటే అంటే సార్ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము, మాకు ఫుడ్ సరిగ్గా పెట్టలేదు, రైస్ సరిగ్గా లేదు, ఏది సరిగ్గా లేదు. సో ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎవరైనా కలిసి ఒకరోజు ఒక 50 మందికి 50 ప్యాకెట్ భోజనం చేస్తే ఒక 50 మంది కరోనా పేషెంట్లు మీరు అందించవచ్చు. ఇప్పుడున్న ఆడవాళ్ళు
మగవాళ్ళు ఉన్నారు, మీరు ఏదైనా కొంత ఖర్చు వెళ్తే మీరు ఇది చేయొచ్చు. ఇప్పుడు కావాల్సింది ప్రతి ఒక్కరు కూడా మానవత్వం పెంచుకోవాలి, ప్రతి ఒక్కరు మానవత్వంతో సహాయం చేయాలి. అది అలా చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు సామాజిక లైబ్రరీ అని చెప్పి మంచి లైబ్రరీ పెట్టారు. ఇంతమంది సహజ పట్ల ఒక చుట్ట లేకపోయిన పర్వాలేదు పుస్తకం వేసేవాడి. నేను చాలా వరకు చిన్నప్పుడు చాలా పుస్తకాలు ఇప్పుడు కూడా మా ఇంట్లో చాలా పుస్తకాలు అట్లే పెట్టేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు కొంత టైం సరిపోతుంది లేదు అప్పుడు చదవడానికి. బట్ రీడింగ్ హ్యాబిట్ ఈజ్ వెరీ గుడ్ హ్యాబిట్. ఇటువంటి మరీ అంత మంచి ప్లేస్ 6 ప్లేస్ ఇంతమంది నా పైన చూస్తున్నారు అంతా. ఇంతమంది పిల్లలు ఉన్న చోట మంచి లైబ్రరీ పెట్టడం మంచి ఆలోచన. మీకు మా సంస్థ తరఫున మా తరఫున తప్పనిసరి సహాయాన్ని చెప్తున్నాను. తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో కరోనా చనిపోతున్నప్పుడు ఎక్కడ మనకి అంత్యక్రియ చేయాలంటే ఒక మనిషికి పరిస్థితులు బట్టి లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేస్తారు. 50,000 లక్షల రూపాయలు. ఎవరు లేని వాళ్ళు ఎవరు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్తే మా వాళ్ళు మా వాలంటీర్లు మేము కూడా వచ్చి ఆ వంతుగా సహకరించే ఆ కార్యక్రమం అది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే మా వంతుగా అనంతపురంలో చేస్తే గతంలో లాస్ట్ ఇయర్ దాదాపు 154 మంది కరోనాతో చనిపోయిన వ్యక్తులు మేము చేశాం. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు నా చాలా చూసిన పిల్లలు వచ్చారు. ఒక మా బంధువుల వాళ్ళు వచ్చారు. ముగ్గురు కొడుకులు ఉన్నారు. తల్లి చనిపోయింది, పాప తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన కూడా కరోనా వచ్చింది. కొడుకులు అందరూ ఊళ్ళ నుంచి వచ్చారు. కార్యక్రమం చేయండి అంటే ఏం చేయించారు. పెద్ద కొడుకు ఏమి అమ్మ కాబట్టి నువ్వు లాస్ట్ కొడుకు చేయాలంటాడు, లాస్ట్ కొడుకు ఏమంటారు మా అమ్మ నువ్వే పెద్ద కొడుకు చేయాలంటాడు, మధ్యలో ఉన్నాను నేను ఏం చేయకూడదు అంటారు. ఇలా మందులు వేసుకుంటారు తల్లిదండ్రులు చేయడానికి కూడా. కానీ అప్పుడు మాకు లాస్ట్ మాకు పిలిచారు, చేయండి సార్ ఇట్లా సహకరించారు. నేను దగ్గర ఉండి చేశాను. నేను చెప్పానండి లాస్ట్ వెలిగించి కనీసం కట్టెలు వెలిగించి నా చేతికి వెళ్ళి నేను తీసుకెళ్ళిస్తాను. ఎందుకంటే కన్నతల్లి రుణం తీర్చుకోలేము, జన్మభూమి రుణం తీర్చుకోలేము, కన్నతల్లి రుణం తీర్చుకోలేము కానీ ఉన్నాను కాబట్టి చేయండి అంటారు. మాకు చేయలేదు. తర్వాత 3 రోజులు నాకు ఫోన్ చేశారు, నారాయణ కూడా ఫోన్ చేసి నాకు ఫోన్ చేశారు, అన్న మీరు బాగున్నారా? బాగున్నాము అంటే ఏమి ఏంటంటే మా ఇంట్లో ముగ్గురు కొడుకుకి కరోనా వచ్చిందన్నా మా భార్య ఇద్దరు కరోనా వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా అది నాకు వస్తుంది ఆయనకు వస్తుందని కాదు. భగవంతుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈరోజు నేను 154 మంది ఇంతమంది చేసినా కూడా ఏ రోజు కూడా నాకు ఇంత చిన్న తలనొప్పి కూడా రాదు. ఒకరోజు తలనొప్పి 1176 మంది ఇదే పక్కన రైల్వే స్టేషన్ కూడా శ్రామిక ట్రైన్స్లో నడిచిపోతున్న వాళ్ళందరూ రోడ్ల మీద ఎక్కడెక్కడ నడిచిపోతున్న వాళ్ళు రాత్రిపూట వాళ్ళందరూ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు మా దగ్గర అప్పు చెప్తే వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ప్లేస్ గవర్నమెంట్ స్థలాలు చేర్చడానికి ప్రయత్నం చేసినారు. తర్వాత రోడ్ల మీద ఏవైతే బెగ్గర్స్, ఏజ్డ్, డిజేబుల్డ్, మెంటలీ చదువుతున్న అందరినీ బిల్డర్ సర్వీస్ పక్కన హాస్టల్ తీసుకొని కానీ రకరకాల కార్యక్రమాలు భగవంతుడు మాకు చేయించాడు. ఇప్పుడు కూడా మళ్ళా ఆ యొక్క యుద్ధం మొదలైంది. యుద్ధం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. ముఖ్యంగా చాలామంది ఇబ్బంది పడుతున్నది ఫుడ్. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి. అంటే నేను ఎవరికైనా విమర్శించట్లేదు, ఫుడ్ సరిగ్గా దొరకకుండా హాస్పిటల్స్లో సరిగ్గా ఫుడ్ పెట్టడం, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు ఫుడ్ సరిగ్గా ఏం చెప్తున్నారు. సో మన చేత ఉంటుంది ఎవరైనా సరే 50 ప్యాకెట్ ఫుడ్ చేసేసి అనుకోండి, తీసుకెళ్ళి అక్కడ మేమే చేసేస్తాం. మీ పేరుతో కరోనా పేషెంట్ హ్యాపీగా తింటారు. ఇప్పుడు ఆయన లిస్ట్ రాసుకుంటారు. మా సెల్లో ఇస్తే మొత్తం మెసేజ్లు ఉన్నాయి. 1 కేజీ యాపిల్ పండు కావాలి, ఒక 5 అరటిపండ్లు తెచ్చేయండి, మాత్రలు తెచ్చేయండి, ఒక దుప్పటి తెచ్చేయండి. హాస్పిటల్లో దౌర్భాగ్యం అంటే బాడీ దుప్పటే మళ్ళీ వాడుతున్నారు, కొత్త దుప్పట్లు లేవు. సో ఇట్లాంటివన్నీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు అందరికీ నాకొక్కడికి కాదు, వాళ్ళది కాదు, వాళ్ళందరూ సమాజం బాగుండాలి, సమాజంలో అందరూ బాగుండాలి, ఆ బాగుండాలలో మనం కూడా ఉండాలి అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను.